ఏంటండి రాజ్ తరుణ్ గతంలో కూడా ఒకసారి ఒక కారు యాక్సిడెంట్ సంబంధించిన కేసులో ఇష్యూ అయింది. మళ్ళీ రీసెంట్గా ఒక అమ్మాయి అతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అసలు ఏంటి అసలు ఆ యొక్క పూర్వపరాలు ఏంటి? ఇది కంప్లీట్గా మాట్లాడుకుంటే ఫస్ట్ ఓపెనింగ్ సీను నార్సింగి పోలీస్ స్టేషన్లో ఒక సంచలన కంప్లైంట్ నమోదైంది. ఒక అమ్మాయి వచ్చి నన్ను ఒకడు 11 సంవత్సరాలుగా వాడుకున్నాడు, లివింగ్ రిలేషన్లో ఉన్నాము, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు, ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు, నన్ను వదిలేశాడు, నాకు మోసం జరిగింది, న్యాయం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, వాడిని అడగొచ్చు కదమ్మా మరి న్యాయం చేయమని అని అడిగితే, న్యాయం చేయమని అడిగితే బెదిరిస్తున్నారండి, నిన్ను చంపేస్తాను, నరికేస్తాను అని, వాళ్ళ దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది అని ఆవిడ కంప్లైంట్ చేసింది. నెక్స్ట్ ఎవరా అని తెర తీపిస్తేనేమో అది హీరో రాజ్ తరుణ్ అనగానే కొంచెం సంచలనమైంది న్యూస్. ఈ అమ్మాయిని అడిగితే పేరు లావణ్య. ఏం లావణ్య, ఏంటి సంగతి? ఏం లేదు, రాజ్ తరుణ్ నేను 2014 నుంచి రిలేషన్లో ఉన్నాం, మాకు అంటే దాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాడని ఒక సందర్భంలో అనింది, గుళ్ళో పెళ్లి చేసుకున్నామని ఇంకో సందర్భంలో అనింది. 2 మాటల మీద ఉంది యాక్చువల్గా. మొత్తానికైతే ఏదో ఒకటి కలిసి అయితే ఉన్నారు, వాస్తవం అది. ఆ తర్వాత నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిచ్చాడు అన్యాయంగా. 45 days నుంచి జైల్లో ఉన్నాను, అప్పుడు నాకు సహాయం చేయలేదు. ఈ రీసెంట్లీగా అయినా సరే భరిస్తూ వచ్చాను. రీసెంట్గా ఇంకో అమ్మాయిని ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, తిరగపడ్ర స్వామి హీరోయిన్, ఆమె పేరు మాల్వి మల్హోత్రా. ఆమె కోసం నేను ఫోన్ చేసి మాల్వి నా రాస్తాను నాకు ఇచ్చేయి, నేను ఆయన బతకలేకపోతున్నాను అని ఆవిడని అడిగితే, ఏమే నేను నిన్ను చంపేస్తా ఇంకోసారి ఫోన్ చేస్తాను, ఆమె వాళ్ళ తమ్ముడు నిన్ను నరికేస్తా అని ఆమెను బెదిరించాడు. నాకు వాళ్ళ తరఫు నుంచి ప్రాణహాని ఉంది అనేది ఈమె వెర్షన్ బేసిక్గా. రాజ్ తరుణ్ వెర్షన్. ఇప్పుడు ఇది విన్న తర్వాత అందరూ వెళ్తారు కదా, రాజ్ తరుణ్ నిజమేంటో చెప్పు అని మైకులు వెళ్తే ఆయన ఏమన్నాడు, పాపం కొంచెం సఫోకేట్ అయ్యాడు, అప్పటికే ఒక టెన్షన్లో ఉంటారు కదా, మన వాళ్ళకేమో అన్నీ కావాలి, ఆరాలు ఆగరు. సో పాపం అప్పటికి పాపం ఆయాసంగా చెప్తానే ఉన్నాడు. ఏంటంటే నేను సిటీకి వచ్చిన కొత్తలో నాకు లావణ్య చాలా హెల్ప్ చేసింది, ఆ మాట వాస్తవం, నేను ఒప్పుకుంటా. లావణ్య వాళ్ళ తమ్ముడు కూడా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆమె మా ఫ్యామిలీకి కూడా బాగా తెలుసు, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అందరికీ బాగా తెలుసు. మా మమ్మీ డాడీ కూడా ఆమెకు బాగా తెలుసు, వాళ్ళ మమ్మీ డాడీ కూడా నాకు తెలుసు. ఆమె వాళ్ళ డాడీనే మోసం చేసింది కొన్ని సందర్భాల్లో. ఆమె చాలా ఇది నాకు ఏంటో తెలుసు. స్టార్టింగ్ 3 years మాత్రం నిజంగా చాలా బాగున్నావు, చిలకంటే చిలక గోరింకంటే గోరింక, అవి గలవలే ఎప్పుడు, కానీ వీళ్ళు మాత్రం అలా ఉన్నామని ఫీల్ అయ్యారు. తరువాత ఏంటి, ఈమె స్లోగా డ్రగ్స్కి అలవాటు పడిందంట. ఆయనకు నచ్చలేదు. నాకు నిజాయితీగా చెప్పాడు, నాకు మందు అలవాటు ఉంది, సిగరెట్ అలవాటు ఉంది, 2 ఉన్నాయి, కానీ ఆ డ్రగ్గుల జోలికి నేను ఎప్పుడు పోను, అంత అవసరం పడలా. నాకు కావాల్సిన మత్తులు ఇవి ఇస్తున్నాయి, మరి అంత మత్తులో తేలాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే తెల్లారితే తలుపు కొడితే నేను మళ్ళీ షూటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. నాకు ఇప్పుడు అంత ఖాళీగా కూడా లేను. ఆయన వెర్షన్ అదే, ఇప్పుడే నేను ఎదుగుతున్నా, సో నాకు ఇవి వద్దు అని ఆయన ఉన్నాడు. ఆ పిల్లేమో ఎన్నిసార్లు వాదించినా వినకుండా డ్రగ్స్లు తీసుకుంటానే ఉంది. ఆ తర్వాత ఈయన పట్టించుకోవడం మానేసిన తర్వాత, ఆమె డ్రగ్స్కి బానేసిన తర్వాత నేను పట్టించుకోవడం మానేసిన తర్వాత అదే విల్లాలో కింద మస్తాన్ సాయి అనే ఆయనతో రిలేషన్ పెట్టుకొని ఆయనతో గడుపుతూ ఉంది. ఆయన పైనుంచి చూసి చూడనట్టు కొన్నాళ్ళు ఉన్నాడు. పోనీలే కదా దాన్ని బతికేది ఏదో బతికేస్తుంది మనకెందుకు అన్నట్టుగా అనుకున్నాడు, మనదే కదా. బయటికి వెళ్ళలేడు. ఒక కృతజ్ఞతా భావం ఉంది. నువ్వు నాకు వచ్చిన కొత్తలో నాకు 4 రూపాయలు ఇచ్చావు, 4 ముద్దలు పెట్టావు, నీడనిచ్చావు, సంతోషం. అంటే అది అప్పుడే జేబులు చూసుకొని పర్సు చూసుకునే టైంలో అద్దం చూసుకునేలాగా చేసావు సంతోషంగా. అంతవరకు ఆ కృతజ్ఞత అయితే ఉంది ఆయనకి, కొంచెం సంతోషం. అలా అని ఇప్పుడు నిన్ను గెంటలేను, నేను ఇప్పుడు నా స్థాయి పెరిగింది కదా, నిన్ను గెంటలేను, నిన్ను మార్చలేను, అలా అని అడ్జస్ట్ కూడా అవ్వలేను. ఇప్పుడు మార్చలేను, గెంటలేను అనేవి ఒక ఎక్స్టెంట్ వరకు అయ్యింది. నేను నీతో ఉండలేను అనే స్థాయికి వచ్చిన తర్వాత నేను సడన్ గా పో అన్నాను అనుకో, నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఖాళీగా మన ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్న టైంలోనే నువ్వు ఒక్కొక్కసారి సైకిక్ అయితే ఇది ఇసిరేస్తున్నావు, అది ఇసిరేస్తున్నావు, పగలగొడుతున్నావు, టీవీలు అద్దాలు పగలగొడుతున్నావు, అరుస్తున్నావు, కరుస్తున్నావు, తలని తీసి గోడకేసి కొట్టుకుంటున్నావు, ఏదంటే ఇట్లా బెదిరిస్తున్నావు. సో నిన్ను సడన్ గా పో అంటే ఏదో ఏ ఫ్యాన్కో చున్నీ కట్టేవనుకో, ఏ మూలకో నా పేరు రాసావనుకో, ఇంకా జీవితాంతం చావాలి. ఎందుకు వచ్చిన గొడవ అట్లా కూడా చేయలేను, అలానే ఉండలేను నీతో, నా వల్ల అవ్వట్లా. ఇక ఆ సఫోకేషన్ ఇంక ఎక్కువ అయిపోయింది. నీ ఫ్రస్ట్రేషన్తో నేను సినిమాలు సరిగ్గా చేయట్లా, అవి సరిగ్గా ఆడట్లా, కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నా యాక్టింగ్ పైన.
టైంకి షూటింగ్లకు వెళ్ళలేకపోతున్నా, వాళ్ళు కూడా నా మీద కంప్లైంట్లు ఇస్తున్నారు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లా, ఇలా ఉంది. సో ఒక లీగల్ అడ్వైజర్ని పెట్టుకొని తీసుకుంటే ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే స్లోగా ఆమె నుంచి ఎలా దూరం పడాలో, ఎలా ఒకటొకటి చిన్నగా గంట వేసుకుంటూ రావాలో ఆయన సలహాలు ఇస్తున్నాడు. ఈ సలహాలు సూచనలు ఇస్తున్నట్టు ఈమెకు తెలిసింది పాపం లావణ్యకి. ఈ లోపు తెలిసిపోయింది, ఓకే ఓహో నన్ను నన్ను గెంటేయడానికి ఇన్ని ప్లాన్లు వేస్తున్నావా నువ్వు, అర్థం ఉండు నేను చెప్తాను ఈ సంగతి, నా పరువు పోయింది, నన్ను ఇది అయింది, నేను డ్రగ్స్ తీసుకుంటున్నానని అట్లా ఇట్లా అన్నావు, నిన్ను ఎలా చేస్తానో చూడు, నీ పరువు తీస్తా, నిన్ను బజారుకి ఇడుస్తా అని చెప్పేసి మీరు రచ్చకెక్కింది. ఇది జరిగింది. ఇకపోతే ఆయన చెప్పేది ఏంటంటే, ఈ అమ్మాయి ఈమె ఏం చెప్పింది, నన్ను అమాయకురాల్ని నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిచ్చాడని చెప్పింది. నిజంగా ఈమెని డ్రగ్స్ కేసులో ఇరికించే ఇది నాకు ఉంటే ఇప్పుడు ఇక్కడ దాకా రాదు కదా వ్యవహారం. అవును, ఎప్పుడో దీన్ని నేను సెటిల్ చేసుకునేవాడిని. ఆమె చెప్పేవన్నీ అలిగేషన్స్ అంటే నాకు ఇంకా బోల్డ్ ఉన్నాయి చెప్పేవి, అవన్నీ తీరిగ్గా నా లీగల్ అడ్వైజర్ రాసి ఆడ పెడతాను 4-5 కాగితాలు, అప్పుడు మీరు చదువుకుందరు. ఇప్పుడైతే మీరు అడిగిన వాటికి నేను ఏది అడిగినా సమాధానం చెప్తున్నా. ఇప్పుడు కొంచెం సఫోకేషన్గా ఉన్నా, డీహైడ్రేషన్లో ఉన్నా, నా వల్ల అవ్వట్లా, మీరేమో మీద పడేస్తున్నారు, మీకేమో ఆరాలు కావాలి, నాకేమో చెప్పేటట్లేదు. అయినప్పటికీ అన్ని క్వశ్చన్స్కి నిదానంగా ఆన్సర్స్ ఇచ్చి వాళ్ళు సాటిస్ఫై చేసి వెళ్ళాడు. అండ్ ఈయన వెర్షన్ కన్విన్సింగ్ గానే ఉంది పాపం. అంటే పెద్ద ఇదే మస్తాన్ సాయి అనే వ్యక్తితో ఆల్రెడీ నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అతని మీద మస్తాన్ సాయి గొడవ ఏంటంటే, ఇప్పుడు ఈమె ఏం చేసింది, ఆయనతో 4 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆయన గెంటేసిన తర్వాత ఏంటంటే డ్రగ్స్ కేసులో దొరికిందండి. ఇప్పుడు డ్రగ్స్ కేసులో చాలా మంది పేర్లు వినిపిస్తే హైలైట్ అవుతున్నారు, కానీ మళ్ళీ బయటకు వస్తున్నారు. అంటే నెగిటివ్ ఉంది కాబట్టి బయటకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న హేమ కూడా నెగిటివ్ ఉండి బయటకే వచ్చింది. పాజిటివ్ వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. పాజిటివ్ వచ్చినా కూడా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే బాధితుల నిందితుల అనే 2 ఉంటాయి. బాధితులకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, జైల్లోతో ఎట్లా, నిందితులకు జైల్లో వేస్తారు. అంటే ఆమె డ్రగ్స్ తీసుకుంటుంది, పెడ్లర్ కూడా అయిందనే కదా, సంథింగ్ ఏదో ఉంది. పోలీసులు ఊరికి జైల్లో వేస్తారా? 45 రోజులు 3 సార్లు బెయిల్. 45 రోజులు అంటే 3 times యువర్ బెయిల్ వాజ్ క్యాన్సల్డ్. 3 times బెయిల్ క్యాన్సిల్ అయింది. 14 days కి బెయిల్ వస్తుందిగా. 3 సార్లు బెయిల్ క్యాన్సిల్ అయితేనే నువ్వు 45 సార్లు ఉన్నావు. అంటే ఎంత తీవ్రంగా నీ మీద నేరం మోయబడింది, ఆ రకంగా అంత ఉంది. కాబట్టి అప్పుడు కూడా ఏమన్నారు, పలానా లావణ్య అనలా, రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య, రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య. మొన్నే ఏదో కారు కేసులో ఏదో చిన్న ఇది ఉంది నా మీద, ఇప్పుడే మళ్ళీ నెట్టుకొస్తున్నానంటే మళ్ళీ రాజ్ తరుణ్ ప్రేయసి డ్రగ్స్ కేసు, రాజ్ తరుణ్ కూడా తీసుకున్నాడా, రాజ్ తరుణే వ్యాపార అన్నట్టుగా వేయడం వీళ్ళు. ఇక పాపం ఆయనకు అనిపించింది ఈమె వల్ల నాకు మళ్ళీ బ్యాడ్ నేమ్, కొంచెం దూరం పెట్టగానే నువ్వు దూరంగా ఉంటే నేను ఇంకొకరిని ఎత్తుక్కోలేనా అని చెప్పి మస్తాన్ సాయిని తీసుకొచ్చింది. ఆయనతో ఉన్న తర్వాత 4 ఏళ్ళ తర్వాత ఆయన కూడా మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే, నువ్వు వాడితో 4 ఏళ్ళు ఉన్నావు, నాతో 3-4 ఏళ్ళు ఉన్నావు, ఎట్లా చేసుకుంటా నేను పో అని బూతులు తిట్టి పోయాడు. ఒళ్ళు మండి గుంటూరు దగ్గరికి వెళ్ళి సేమ్ ఇదే కేసు, నన్ను వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మస్తాన్ సాయి మీద FIR కూడా చేసింది. ఆ కాపీ కూడా రాజ్ తరుణ్ దగ్గర ఉంది, ఆయన చూపిస్తున్నాడు. సేమ్ ఇప్పుడు అదే కేసు. ఈయన రీసెంట్లీ 20,000 అడిగింది. ఎందుకు అంటే, ఒకప్పుడు అంటే ఆమె దగ్గర ఉండి ఈయనను చూసుకోగలిగింది, ఈయన కూడా కృతజ్ఞత ఉంది. ఇప్పుడు ఈయన దగ్గర ఉంది, ఆమెను చూసుకునే స్థాయికి వచ్చారు, చూసుకుంటున్నారు, బాగానే ఉంది. అడిగినప్పుడు ఇస్తున్నాడు. కాకపోతే నువ్వు 20 ఇస్తే 20, 30 ఇస్తే 30, దాంతో డ్రగ్గులు గిగ్గులు అన్నీ కొనేసి ఇంటి ఖర్చులకు ఏం లేకుండా, కనీసం నీ తిండికి కూడా ఏం లేకుండా, కనీసం ఒక మంచి డ్రెస్ కొనుక్కున్నావా ఓకే, ఓ పట్టు చీర కొన్నావా నీకు 50,000 ఇస్తే ఓకే, పోనీ 1,00,000 ఇచ్చా, ఒక ఉంగరమో లేకపోతే ముక్కు పుడుకో చేయించుకున్నావా సంతోషం, అయ్యేం కాకుండా లక్షల పనికి మాల డ్రగ్స్కి తగిలేస్తున్నావు అని చెప్పి ఆయన ఇవ్వాల. ఇవ్వకు 20,000 అడిగితే ఇవ్వవా అంటే ఇవ్వనన్నాడు. తర్వాత గొడవ అయింది. గొడవ అయితే సరే పోతున్నా బాయ్ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి వచ్చేసాడు. వచ్చి 3 నెలలు అయింది. ఈమెకి ఇంకా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళింది. చిల్లిగవ్వ లేదు, ఇచ్చే ఆయన కూడా దూరం అయ్యాడు, ఫోన్ చేస్తే అసహించుకుంటున్నాడు, గొడవలు అవుతున్నాయి. ఆల్రెడీ సైకిక్ చర్య ఉంది కాబట్టి అలా అవుతుంది. అయ్యి ఉండు నీ సంగతి చెప్తా, నీ పతనం చూస్తాను, నేను నా కాళ్ళ కింద తొక్కేస్తా అని చెప్పి వెళ్ళి కేసు పెట్టింది. ఇప్పుడు ఈయన వెర్షన్ అంతా విన్న తర్వాత, బయటికి వచ్చి ధైర్యంగా అంతా చెప్పిన తర్వాత, ఆ పోలీసులు అడగగానే లావణ్య అనగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఫరారీలో ఉంది. కంప్లైంట్ ఇచ్చిన లేదు, మళ్ళీ వచ్చిందిలే, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏదో వివరణ ఇచ్చుకుంది, ఒక పనికి మళ్ళీ వివరణ అయితే ఇచ్చుకుంది, సంతోషం. ఇప్పుడు అసలు విషయానికి వస్తే,
ఈయన చెప్పాడు మాల్వి మల్హోత్రా మీద నాకు అంటగట్టింది. మాల్వి నాకు మంచి ఫ్రెండ్, ముంబైలో ఉన్నప్పుడు కూడా మంచి ఫ్రెండ్, నాకు అప్పుడప్పుడు సరదా కలుస్తూ ఉంటాం, ఆ పిల్లని అనవసరం బదనాం చేసిందని చెప్పాడు. వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, కొట్టుకున్నావు కదా, మధ్యలో నీకు మాల్వి మల్హోత్రా ఎందుకు వచ్చింది? ఆ పిల్లకి మండల, ఆమె వెళ్ళి గచ్చిబౌలిలో ఉమెన్స్ లో కంప్లైంట్ చేసింది.